ఎవ్రీవన్ వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. సారీ మినీ వ్లాగ్ కాదు, కుకింగ్ వ్లాగ్. రండి ఇప్పుడు మనం నా ఆఫీస్ కోసం క్విక్గా లంచ్ బాక్సెస్ ప్యాక్ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే బియ్యం కడిగేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను. అదే బియ్యంలోకి ఒక 2 దుంపలు కూడా కట్ చేసేసుకొని వేసేసుకున్నాను. సో దట్ ఆ 2 ఒకేసారి ఉడికేస్తాయి అని చెప్పేసి. అండ్ ఇంకొక పక్కన కుక్కర్లో పప్పు, టమాటా, పచ్చిమిరపకాయ, కారం ఇంకా పసుపు వేసేసుకొని కుక్కర్ కూడా మూత పెట్టేశాను. ఆ తర్వాత ఇప్పుడు ఒక 4 పటల్స్ తీసుకొని వాటిని మధ్యలోకి కట్ చేసుకొని అందులోకి ఉప్పు, కారం, పసుపు ఈ 3 వేసేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా నా పప్పు బియ్యం ఉడికే లోపల నేను నా స్నాక్స్ బాక్స్ కూడా ప్యాక్ చేసేసుకున్నాను. ఇంకా బియ్యం ఉడికిపోయింది కాబట్టి అందులో నుంచి దుంపలు సపరేట్ చేసేసుకొని అన్నం తప్పాలను అయితే వాష్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఆ దుంపల్లో కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం ఉల్లిపాయ, లైట్ గా సాల్ట్, ఇంకా కొంచెం ససాల నూనె వేసేసుకొని అయితే కలిపేసుకుంటున్నాను. దాన్ని అయితే ఆలు చోకా అని అంటారు. మీకు చూడడానికి ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ తినడానికి మాత్రం చాలా టేస్టీగా ఉంటది. నాకు ఈ వంటలు గట్టా చేసుకోవడం అస్సలు నచ్చదు. ఎవరైనా నాకు మంచిగా వండేసి పెడితే వాళ్ళకి నేను తినేసి పెడతాను. కాకపోతే ఇక్కడ మనం రోజు కొనుక్కొని తినలేం కాబట్టి ఇంకా చచ్చినట్టు నేనే వండుకుంటున్నాను. పర్వాలేదు, మరి అంత దరిద్రంగా కాకపోయినా అట్లీస్ట్ తినేటట్టయితే ఉంటాయి నా వంటలు. చూస్తున్నారా పటల్స్ ని ఎలా బుర్దిలా మార్చాను అంటే స్టార్టింగ్ 4 కాలిపోయాయి కానీ తర్వాత 4 మాత్రం బాగానే వచ్చాయి అనుకోండి. ఇంకా మొత్తానికి ఎలాగో ఒకలాగా నా వంటలన్నీ అవగొట్టుకొని లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసుకున్నాను.